ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చివరి భాగాన్ని ధ్యానించుకుందాం. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును, మన కుటుంబాలకును, మన వ్యక్తిగత జీవితాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని అంతరార్థాన్ని, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, చిన్న ఆసియాలో ఎఫెసుకి తూర్పున ఉన్నటువంటి కొలస్సీ పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి పౌలు ఈ పత్రిక రాశాడు. పౌలు ఈ సంఘాన్ని స్థాపించలేదు. అయినప్పటికీ సంఘం పట్ల పౌలుకు ఉన్నటువంటి బాధ్యత ఎంతో గొప్పగా ఉంటున్నది. మరి ఎఫెసు నుండి అక్కడికి పనివారిని పంపించాడు. కొంతమంది పనివారిని ఈ యొక్క కొలస్సీ పట్టణానికి పంపించి అక్కడ సంఘము పౌలు స్థాపించలేదు. అయినప్పటికీ సంఘం పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత, ఆ ప్రేమను బట్టి ఎఫెసు నుండి అక్కడికి మరి పనివారిని పంపించాడు. పౌలు కొలస్సీ సంఘంలో ప్రబలంగా వ్యాపించినటువంటి అబద్ధ బోధను వ్యతిరేకిస్తూ క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుంది అని బలంగా చెప్తూ ఈ పత్రిక రాస్తూ ఉంటున్నాడు. తుకీకి అతనితో పాటు ఒనేసిము కొలస్సీ సంఘాన్ని మరి దర్శించి ఈ యొక్క పత్రికను ఆ సంఘానికి వారిరువురు ఇస్తూ ఉంటున్నాడు. మరి పౌలు సరసాలలో ఉన్నప్పుడు మరి ఈ యొక్క పత్రికలు కొన్ని రాస్తూ ఉంటున్నాడు. ఈ పత్రికలోనే మరి 2 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి ఉంటున్నాయి. ఒకటి, క్రీస్తు యొక్క స్వభావం మరియు కార్యము, క్రీస్తులో నూతన జీవము. ఈ 2 మాటలు ఈ యొక్క పత్రికలో చాలా ప్రాముఖ్యమైనవి. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. క్రీస్తు వాక్యం, దేవుని యొక్క వాక్యము సమృద్ధిగా మీలో నివసింపుని. పైభాగంలో మనం గమనించినట్టే, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మేము హృదయంలో దేవుని గురించిన గానము చేసు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయడి అని ఈ యొక్క పత్రిక రాస్తూ పౌలు వారిని హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా ఆ సంఘంలో అబద్ధ బోధ ప్రబలంగా ఉంటున్నది. నానా విధములైనటువంటి అనగా దేవునికి పట్ల నిజమైనటువంటి వాక్యాన్ని బోధించకుండా అబద్ధ బోధను మరి ప్రవచిస్తూ అక్కడ ప్రకటిస్తూ ఉంటున్నారు. అందుని బట్టి ఆ సంఘం పట్ల, ఆ విశ్వాసుల పట్ల పౌలుకి అంత ప్రేమ కలిగి ఉంటున్నది. ఎందుకనగా దేవుని యొక్క వాక్యము యథార్థమైనటువంటి వాక్యాన్ని యథార్థంగా మరి ప్రకటించాలి. ఆ బాధ్యత పౌలు తీసుకుని ఉంటున్నాడు. ఆ సంఘాన్ని స్థాపించపోయినప్పటికీ ఆ సంఘం పట్ల, విశ్వాసుల పట్ల మరి పౌలుకున్నటువంటి ఆ యొక్క ప్రేమ బాధ్యతను ఇక్కడ మనం కనుగొనగలము. ఎందుకనగా పౌలు మరి అనేక ప్రాంతాలను సందర్శించి సువార్తను ప్రకటిస్తూ మరి నిజమైనటువంటి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ అనేక సంఘాలను స్థాపించాడు. ఆయన సువార్త ప్రయాణంలో అనేక ప్రాంతాలను దర్శించాడు. అదే రీతిగా ఈ యొక్క కొలస్సీ సంఘాన్ని కూడా మరి స్థాపించకపోయినప్పటికీ ఆ సంఘం పట్ల పౌలుకి ఉన్నటువంటి బాధ్యతను ఇక్కడ తెలియపరుస్తుంటున్నాను. అందుకే క్రీస్తు వాక్యం మీద సమృద్ధిగా వ్యర్థమైనటువంటి అబద్ధ బోధలను మీరు విశ్వసించొద్దు. క్రీస్తు యొక్క వాక్యమును మీ హృదయాల్లో సమృద్ధిగా నివసింపనీయుడి. దేవుని యొక్క వాక్యము జీవింపచేయగలిగినటువంటిది. ఆయన వాక్యము మరి నిత్యము మరి సంతోషాన్ని ఇచ్చేటువంటి వాక్యంగా ఉంటున్నది. క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా కొన్ని సంఘాల్లో కొన్ని ప్రాంతాల్లో
మరి దేవుని యొక్క వాక్యము యథార్థముగా ప్రవర్తించకుండా మరి వారికి మరి నచ్చిన రీతిగా, వారికి త్రోసిన రీతిగా మరి బోధిస్తూ ఉంటున్నాడు. హుషారుగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటున్నాం, జీవం కలిగినటువంటి దేవుణ్ణి మనము మరి సేవిస్తూ ఉంటున్నాము. ఆయన్ను నిజమైనటువంటి దేవుని బిడ్డలుగా మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, మన పూర్ణ శక్తితో ఆయన్ని ఆరాధించేటువంటి వారిగా ఉండాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తున్న దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా మార్చినగాక. ఆమేన్.